హలో ఫ్రెండ్స్, మజాకా మూవీ నిన్న నైట్ చాలా చోట్ల ప్రీమియర్ పడ్డది. నేనైతే ఐమాక్స్లో ప్రీమియర్ షో చూసిన మజాకా మూవీ. డైరెక్టర్ త్రినాథరావు, సందీప్ కిషన్, రావు రమేష్. మజాకా మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మజాకా మూవీ టైటిల్కు తగ్గట్టే ఫస్ట్ హాఫ్ మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. స్టోరీ కాన్సెప్ట్ మాత్రం గతంలో పెద్ద సినిమాలు ఏం రాలేదు. మా నాన్నకు పెళ్లి అని శ్రీకాంత్ సినిమా వచ్చినట్టు గుర్తుంది. ఇక గతంలో వచ్చినవో రాలేదో ఒక తండ్రి కొడుకు పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే క్యారెక్టర్లు అయితే సూపర్ సాలిడ్గా అనిపించింది. ఫ్యామిలీ కావాలి వాళ్ళకి, ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ ఉండాలి, మనకంటూ మన ఇంట్లో ఒక లేడీస్ ఉండాలని. తండ్రి పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతుంటాడు, కొడుకు పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఎందుకంటే తండ్రికి భార్య చనిపోయింది, పెళ్లిడికి వచ్చిన కొడుకుంటాడు. కానీ ఇద్దరు అనుకోకుండా తండ్రికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అబ్బాయి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఇద్దరు ఒక మేనత్త మేనకోడలను ప్రేమించి లాస్ట్కు ట్విస్టులేంటి, ఫైనల్గా వాళ్ళు మేనత్త మేనకోడల్ని తండ్రి కొడుకులు పెళ్లి చేసుకున్నారా లేదా, మధ్యలో వచ్చే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఎంత ఫన్ ఏంటి, ఏ విధంగా రావు రమేష్, సందీప్ కిషన్ ఫస్ట్ హాఫ్ ఏ విధంగా హిల్లారియస్గా నవ్వించారు అనే దానికి ఫస్ట్ హాఫ్ మాత్రం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డైరెక్టర్ త్రినాథరావు కథా పాయింట్ చాలా చిన్నదైనా కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తావు లేకుండా స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఫుల్ ఫన్ గా క్రియేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ నైట్ లో వాళ్ళిద్దరు ఒక నైట్ ఇంట్లోకి దూకి మేనత్త మేనకోడల దగ్గర లవ్ ప్రపోజల్ కొన్ని సీన్స్ ఉంటాయి. అక్కడ వచ్చే ఫన్ ఇంటర్వెల్ కంటే ముందు థియేటర్ మొత్తం ఒక అలలాగా నవ్వుతుంటది. ఆ విధంగా ఫన్ క్రియేట్ అయింది. సినిమా చూపిస్తామా సినిమాలో ఇదే డైరెక్టర్ ఎంత ఫన్ క్రియేట్ చేశాడో రావు రమేష్ తోటి కూడా సేమ్ దీంట్లో కూడా ఫస్ట్ హాఫ్ లో పాయింట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు లవ్ లో పడితే ఏ విధంగా ఉంటది, పోటీ, ఒకరికొకడు పోటీ. అదే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరిని ఒక మేనత్త మేనకోడలు ప్రేమిస్తే ఇంకా ఆ తండ్రి కొడుకుల మధ్యలో లవ్ ప్రపోజల్ కానీ ప్రతి విషయంలో పోటీ పడితే ఎలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది డైరెక్టర్ అయితే ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగానే డీల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం 100% ఫుల్ పైసా వసూలు మజాక్ అనిపించింది. సాలిడ్ గా ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాకీ ఉంది అనేటట్టు సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ కు ట్విస్ట్ తర్వాత. కానీ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ తో ఎంటర్టైన్మెంట్ పోలిస్తే సెకండ్ హాఫ్ లో చాలా వరకు తగ్గింది. స్క్రీన్ ప్లే కూడా పెద్ద స్లోగా ఉంటది, అక్కడక్కడ కొద్దిగా బోరు కొడుతుంది సెకండ్ హాఫ్ లో. క్లైమాక్స్ లో మాత్రం వీళ్ళు ఎప్పటి నుంచి అయితే ట్రై చేస్తున్నారో మేనత్త మేనగోడలను లాస్ట్ కు పెళ్లి చేసుకున్నారంటే 100% చేసుకునే కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. ఇంకా హైపరాది కామెడీ, పెళ్లి సీన్ల దగ్గర హైపరాది కామెడీ పర్వాలేదు, థియేటర్లో కూడా చాలా నాగిస్తుంది. సాలిడ్ గా ఉంది. హైపరాది ఒక బిట్ అయినా కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా క్లైమాక్స్ లో ఎమోషనల్ గా బిగినింగ్ డైరెక్టర్ ఎంత ఫన్ ఎంత హిల్లారియస్ గా తీసుకెళ్ళిండో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ తర్వాత స్లోగా క్లైమాక్స్ వరకు ఒక ఎమోషనల్ గా తీసుకొచ్చాడు. లాస్ట్ లో మాత్రం కొద్దిగా క్లైమాక్స్ కొద్దిగా వీక్ అనిపించింది. ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా వరకు క్లైమాక్స్ చాలా రొటీన్ గా అనిపించింది. ఇంకా డైరెక్టర్ పనితనం అయితే అదిరిపోయింది. ఉన్న కథను స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ బోర్ కొట్టకుండా తనకున్న బడ్జెట్ లో సందీప్ కిషన్ లాంటి హీరోని తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే గతంలో ధమాకా వంటి రవితేజతో బ్లాక్ బాస్టర్ కొట్టిన డైరెక్టర్ సందీప్ కిషన్ తోటి కూడా మజాక్ అనేది టైటిల్ కి తగ్గట్టే ఒక మజాలా క్రియేట్ చేశారు. చాలా వరకు ఈ మధ్య కాలంలో పెళ్లిడికి వచ్చిన కొడుకుంటాడు, కానీ తండ్రికి భార్య చనిపోతుంది, ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటారు, ఇంట్లో ఎవరో ఒకరు ఫ్యామిలీ కావాలని వాళ్ళ తపన ఏ విధంగా ఉంటది. ఆ తండ్రికి కూడా గతంలోనే ఒక అమ్మాయితో లవ్ ట్రాక్ ఉండి అమ్మాయికి పెళ్లి కాకుండా ఉంటే అదో ఇంట్లో ఉన్న ఈ తన కొడుకు కూడా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తే అక్కడ వచ్చే సన్నివేశాలు ఎంత కామెడీగా ఉంటాయో చూడండి. ఇదే కాన్సెప్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. శ్రీకాంత్ది మా నాన్నకు పెళ్లి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలి తండ్రి కొడుకులు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ టైటిల్ కి తగ్గట్టే డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇంకా మైనస్ అంటే సాంగ్స్ అనేది పెద్దగా ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా పెద్దగా ఏం ఎక్కదు. 2-3 సాంగ్స్లు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీకి ఇంక ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది. మైనస్ ఏంటంటే సాంగ్స్ మాత్రమే, క్లైమాక్స్ మాత్రమే మైనస్ ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు సినిమా బ్లాక్ బాస్టర్ రా. ఒక రెడీ సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఆ రేంజ్ లో అనిపిస్తుంది. ఆ తండ్రి కొడుకుల లవ్ ప్రపోజల్కి వెళ్ళినప్పుడు కానీ రావు రమేష్ మనం లేచిపోదామా అని ఒకసారి
బస్ స్టాండ్లోకి వెళ్ళి అదే అమ్మాయిని మళ్ళీ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్యన సంభాషణలు కానీ వాళ్ళిద్దరికి తగ్గట్టు మళ్ళీ ఇంకా మురళీ శర్మ క్యారెక్టర్ కూడా ఎంత సాలిడ్గా ఉంది, ఫన్నీగా ఉంది మురళీ శర్మ క్యారెక్టర్ కూడా. ఎందుకంటే ఇక్కడ బ్రదరు, ఇక్కడ హీరోయిన్కి ఏమో ఫాదరు, ఇద్దరు వీళ్ళతో అయితే ఒక ఫన్ ఆట ఆడుకున్నాడు డైరెక్టర్ అయితే. స్క్రీన్ ప్లే తోటి అయితే కొంతవరకు అయితే ఆట ఆడుకున్నాడు, ఎక్కడ బోర్ కొట్టదు, థియేటర్ అయితే అలలాగా నవ్వుతూనే ఉంది. సినిమా మాత్రం మజాక తగ్గట్టు అన్ని మజాక ఎంటర్టైన్మెంటే. ఇక హీరోయిన్ రీతు వర్మ పర్లేదు, తన క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత మన్మధుడు సినిమా తర్వాత ప్రభాస్తో నటించింది ఈశ్వర లేకపోతే రాఘవేంద్ర మూవీలో, ఆ హీరోయిన్ పేరు ఏందో, రావు రమేష్ కు లవర్ గా చేసింది కదా. ఫైనల్ గా కూడా కొన్ని ఎమోషనల్ గా తీసుకెళ్ళాడు అమ్మాయితో. ఎందుకంటే సందీప్ కిషన్ వేసుకొని వీళ్ళని గొట్ట అనేటప్పుడు మదరు కొడుకు సెంటిమెంట్ కూడా క్లైమాక్స్ లో కూడా ఎక్కడ డిలీట్ కాకుండా మళ్ళీ, ఎందుకంటే రావు రమేష్ ఈ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు వల్గార్టీగా తీసుకోకుండా అదే అమ్మాయిని తీసుకొచ్చి సందీప్ కిషన్ దగ్గరికి వెళ్ళి మదర్స్ కొడుకు సెంటిమెంట్ కూడా క్లైమాక్స్ వరకు పర్వాలేదు, బాగానే అనిపించింది. సినిమా శివరాత్రికి అయితే పైసా వసూలు సినిమానే అనిపించింది, ఎక్కడ బోరు కొట్టదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా అనిపించింది. క్లైమాక్స్ ఒక్కటే కొద్దిగా సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయినా కానీ బిగినింగ్ మాత్రం అదిరిపోయింది. ఇంకా పోలీస్ స్టేషన్ లో వీళ్ళ లవ్ ట్రాక్, వీళ్ళ లవ్ స్టోరీ చెప్తుంటే ఎగ్జైట్మెంట్, తర్వాత అజయ్ క్యారెక్టర్, తన వైఫ్ క్యారెక్టర్ కూడా ఎమోషనల్, ఫ్యామిలీ అయితే ఎలా ఉంటాయి అనేది రకరకాలుగా చూపెట్టాడు. ఫైనల్ గా కథా పాయింట్ అయితే ఇద్దరు తండ్రి కొడుకులు పెళ్లి చేసుకోవాల్సిన సందర్భంలో ఒకే ఇంట్లో ఉన్న మేనత్త మేనకోడల్ని ప్రేమిస్తే ఆ మేనత్త మేనకోడలకు పడకుండా అదే ఇంట్లో జీవిస్తున్న వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఈ ఇంట్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళిద్దరు ఎలా కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళిద్దరిని ఎలా ఒప్పించారు, వాళ్ళిద్దరిని ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, ట్విస్టులు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, పన్ను, నైట్ పూట గోడ దుంకడాలు రకరకాలుగా ఉంటాయి. ఎక్కడ బోరు కొట్టకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. సాంగ్స్ ఒక్కటే మైనస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా లేదు. ఇంకా డైరెక్టర్ త్రినాథరావు వరుస ఇట్లే ధమాకా తర్వాత మరొక్క హిట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. సందీప్ కిషన్ ఇంకా హీరో లాగా స్టైల్ లాగా రావాలి, యాజ్ డీగా ఒక క్యారెక్టర్ లాగా నటించాడు. రావు రమేష్ క్యారెక్టర్ మాత్రం ఇరుగా గుమ్మేశాడు. దీంట్లో మాత్రం రావు రమేష్ ఇటు విలన్ గా చేస్తున్నా, అట్లా పెద్ద పెద్ద క్యారెక్టర్ పుష్ప సినిమా లాంటి క్యారెక్టర్ చేస్తున్నా, ఒక లవర్ బాయ్ గా, ఒక తండ్రిగా, ఒక ఫ్యామిలీ కోసం ఆరాటపడే వ్యక్తిగా చాలా రకాలుగా ఉన్నాయి. దీంట్లో రావు రమేష్ సందీప్ కిషన్ నే డామినేట్ చేశాడు అనిపించింది తన క్యారెక్టర్ ద్వారా. మెయిన్ లీడ్ హీరో ఎవరిదంటే నేను రావు రమేష్ అనే చెప్తా, ఆ విధంగా నటించాడు. రావు రమేష్ అయితే ఇరుగా గుమ్మేశాడు. లవ్ ట్రాక్ కూడా చాలా ప్రతి షాట్ రావు రమేష్ది థియేటర్లో వచ్చినప్పుడల్లా ఒక అలలాగా నవ్వుతూనే ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇంకా త్రినాథరావు డైరెక్టర్ కి అయితే పెద్ద హీరోలతోటి పడాలి ఈ డైరెక్టర్, ఎందుకంటే శ్రీను వైట్ల కామెడీని మిక్స్ చేసి ఒక కంటెంట్ నేర్చుకొని బ్రహ్మాండంగా తీశాడు. గతంలో శ్రీను వైట్ల ఎలా తీశాడో, కానీ కొంతవరకు అయితే ఈ సబ్జెక్టు గతంలో ఎప్పుడు రాలేదు నాకు. మా నాన్నకు పెళ్లి అనేది తండ్రి కొడుకుల పెళ్లి కాన్సెప్ట్ అనేది ఆ మూవీ గుర్తొచ్చింది. అది డిఫరెంట్ వే, ఇది డిఫరెంట్ వే. ఇది ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ 50% ఎంటర్టైన్మెంట్, 50% ఎమోషన్. డిసప్పాయింట్ చేయని మూవీ. ఈ మజాక్ అంటే ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. తండ్రి కొడుకులు ఫైనల్ గా పెళ్లి చేసుకున్నారా ఏంటి అనేది కాన్సెప్ట్. బాగా నచ్చింది సినిమా. థ్యాంక్ యూ సో మచ్.